రాజ్యసభలో వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బిల్లును వ్యతిరేకిస్తూ నల్ల దుస్తులతో హాజరైన ప్రతిపక్ష ఎంపీలు. వక్ఫ్ ఆదాయాన్ని భూమాఫియా దోచుకుంటున్నదని నడ్డా. వక్ఫ్ బిల్లును బుల్డోజ్ చేశారు సోనియా గాంధీ. నెక్స్ట్ చర్చలు గుడులపై కేంద్రం కన్ను ఉద్ధవ్ ఠాక్రే. సుప్రీంకోర్టుకు వెళ్తాం స్టాలిన్ దేశాన్ని విభజించే కుట్రాని మమత. వక్ఫ్ బోర్డా ల్యాండ్ మాఫియా బోర్డా యోగి ఆదిత్యనాథ్. నిన్న రాజ్యసభలో కూడా వక్ఫ్ బిల్లుకు ఆమోదం లభించింది. సుదీర్ఘమైన చర్చ తర్వాత మెజారిటీ సభ్యులు ఎన్డీఏ పక్షాన ఉండడంతో వక్ఫ్ బిల్లు ఏదైతే వక్ఫ్ బిల్లు సవరణ ఆమోదం పొందింది. ఇక రాష్ట్రపతి ఆమోదంతో అది ఎట్లయినా చట్టంగా మారుతుంది. అసలు ఏంది ఈ వక్ఫ్ అంటే ఏంది? వక్ఫ్ అంటే ఒక భూమిని దేవుడికి చేయడం. అవును, దేవుడి ఆస్తులు అన్నట్టు. దేవుడి ఆస్తులు. దేవుడి ఆస్తులు, దేవుడి ఆస్తులుగా ఈ వక్ఫ్ భూములని చెప్తారు. మొత్తం భారతదేశంలో వక్ఫ్ భూములు 9.4 లక్షల ఎకరాలు. ఎంతుంది? 9,40,000 ఎకరాల భూములు ఈ వక్ఫ్ బోర్డు కింద ఉంది. ఈ వక్ఫ్ బోర్డులో ఇది 2005లోనా 95లోనో చేసిర్రు. 95 దీనికి కొంత పదును పెట్టిరు. ఆ తర్వాత 1995లో అనుకుంటా ఓ చట్టం చేసిరు. అయితే దీనికి ఎట్లాంటి అధికారాలు కల్పించారంటే, వక్ఫ్ బోర్డు ఇది మా భూమి అని చెప్పిందంటే సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదు. ఇక మా భూమి అని చెప్పిందంటే అది ఆయన వక్ఫ్ బోర్డు భూమి కాదు అని ఆ భూమి ఓనర్ నిరూపించుకోవాలి. అంత విస్తృతమైనటువంటి అధికారాలు వక్ఫ్ బోర్డుకి కల్పించడం జరిగింది. సో ఇట్లా మొత్తం భారతదేశంలో రక్షణ శాఖ, రైల్వే, ఈ శాఖలో ఇది వీళ్ళకున్న భూముల తర్వాత అతిపెద్ద ఎక్కువ భూములు ఉన్నది వీళ్ళకే. వక్ఫ్ వీళ్ళకే. ఇక ఈ 3 శాఖలకు ఎక్కువ భూములు ఉన్నాయి ఇందులో దేశం మొత్తంలో. అయితే మరి ఓన్లీ ముస్లింలకే ఎందుకు వక్ఫ్ బోర్డు పెట్టిరు, మరి హిందువులకు సంబంధించిన దాంట్లో పెట్టాలి అనేటువంటి వివాదాలు కూడా చెలరైనాయి. ఓ 2-3 సార్లు సవరణకు కూడా గురైనటువంటి సందర్భంలో అది పటిష్టమైంది తప్ప వీక్ కాలే. సో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఏం చేసిందంటే దీన్ని మొత్తం వీక్ చేసి పారేసింది. దీన్ని మొత్తం వీక్ చేసేసి అసలు వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి అధికారాల కత్తెరబెట్టి ఆ బోర్డులో మహిళలను ఆ తర్వాత ఇతరులను వక్ఫ్ బోర్డులోకి తీసుకునేటువంటి ఛాన్స్ తీసుకొచ్చింది. తద్వారా పేదలకు మంచి చేస్తామని చెప్తుంది. పేదలకు మంచి చేస్తామని చెప్తా ఉంది. సరే, దాని వెనకాల ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంది? ముస్లింలను ఇబ్బంది పెట్టడం వల్ల హిందూ ఓట్లను పోలరైజ్ చేయడం, ఇదంతా వ్యవహారం. అది చీకటి వ్యవహారం. అది సహజంగానే జరుగుతుంది. కానీ కాకపోతే ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డు విషయంలో ఎంత కఠినంగా అయితే భారతీయ జనతా పార్టీ ఉందో, ఈ హిందూ దేవాలయాల భూముల పరిరక్షణ విషయంలో కూడా అంతే కఠినంగా ఉంటే బాగుండు. ఇక్కడనేమో దొంగలు ఎత్తుకపోయినా సప్పుడు చేయరు, వీళ్ళది మాత్రం కట్టడి చేస్తుంది. అసలు యాక్చువల్గా ఈ వక్ఫ్ అంశం ఎందుకు వచ్చిందంటే, అసలు యాక్చువల్గా తమిళనాడులో ఒక వక్ఫ్ భూమికి అప్పుడు ఏమైందంటే కేరళలో వయనం అనేటువంటి కాడ 600 నివాస గృహాలు మన బోడుపల్ కూడా ఉన్నదిగా ఇప్పుడు వక్ఫ్ అని చెప్పి వక్ఫ్ బోర్డు వాళ్ళు చెప్పారు. వెళ్ళిపోవాలి, కాల్ చేసి వెళ్ళిపోవాలి. బోడుపల్ కాడ ఉంది కూడా అదే. బోడుపల్ కాడ ఏంది 17 కాలనీలు ఉన్నాయి. 17 కాలనీలు ఈ వక్ఫ్ బోర్డు పంచాయతీలలో ఉన్నాయి. సో ఇట్లా అనేకమైనటువంటి వివాదాలు దీని చుట్టూ ఉన్నాయి. దీన్ని ఇండియా కూటమి పక్షాలు వ్యతిరేకిస్తూ ఉంటే బీజేపీ పక్ష కూటమి అనుకూలంగా ఓటేసి బిల్లును పాస్ చేసుకుంది. నిజంగా కూడా వక్ఫ్కు సంబంధించి కొన్ని సవరణలు అవసరం 100% అవసరం ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా మాదే అంటే మాదే అయిపోతే ఎట్లయితుంటుంది.